పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16 నుంచి 22వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 16వ వచనమును చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము మాంసమును తినేవారము, కీరదోసకాయలు తినేవారం, ఉల్లిగడ్డలు తినేటటువంటి వారము. ఈ యొక్క కనాను యాత్రలో మాకివేవీ కూడా లేవు, ఎప్పుడూ మన్నానే మేము తినాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఇశ్రాయేలీలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అగ్ని మీద ఆజ్యం పోసినట్లుగా, మరి పుండు మీద కారం జల్లినట్లుగా ఇశ్రాయేలీల మధ్య ఉన్నటువంటి అన్యజనులు ఆ దుఃఖాన్ని, ఆ బాధను ఇంకొంచెం పెంచే విధంగా, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మనము చేపలు, కీరదోసలు, ఉల్లిగడ్డలు, ఆకుకూరలు ఇవన్నీ తినేవాళ్ళము, ఆ దినాలు ఎంత బాగుండేవో, ఇక్కడ వచ్చి ఎప్పుడు ప్రతిరోజు మన్నానే తినాల్సి వచ్చింది, ఆ మన్నా వల్ల మన నాలుక రుచి కోల్పోయింది అని చెప్పి ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి బాధను ఇంకొంచెం ఎక్కువ చేసిన నేపథ్యంలో దేవుని కోపం రగులుకొంది. మోషేకు కూడా కోపం వచ్చింది. మోషే దేవుని వైపు చూచి దేవునికి మొరపెట్టాడు. ఈ క్రమంలో 16 నుండి 22 వచనాల్లో దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే, మోషే, ఇశ్రాయేలీలు సణుగుతున్నటువంటి సణుగులు నాకు వినబడ్డాయి. వారిని గురించి నువ్వు ఒక్కడవే భారం మోస్తున్నావు, బాగానే ఉంది. ఈసారి ఏం చేద్దామంటే, ఇశ్రాయేలీల్లో నుండి ఒక 70 మంది మనుషులను నువ్వు ఏర్పరచుకొని, అంటే ఇశ్రాయేలీల పెద్దలలో, ఇది చాలా శ్రేష్టమైన మాట, ఎవరిని పడితే వారిని కాదు, ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని ప్రత్యక్ష గుడారం చుట్టూ వారిని నిలవబెట్టు. నేను వచ్చి నీతో మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను. నీ ఆత్మలో కొంత భాగం వారికి కూడా, అంటే ఆ 70 మందికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ 70 మంది కూడా నీ ఆత్మలో కొంత భాగమును పొందుకొని ఉంటారు. కనుక నువ్వు ఒక్కడివే ఈ భారమును భరించాల్సిన పరిస్థితి లేకుండా ఆ 70 మంది కూడా నీతో కలిసి నీ భారాన్ని పంచుకుంటారు. రేపు ప్రత్యక్ష గుడారమునకు వారందరినీ కూడా తీసుకొని వచ్చి పోగు చేయి అని చెప్పినప్పుడు, మరి మోషే ఆజ్ఞాపించబడినట్లుగా ఇశ్రాయేలీల్లో పెద్దల నుండి 70 మందిని ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ 70 మందిలో ఒక ఇద్దరు మాత్రం ప్రత్యక్ష గుడారం దగ్గరికి రారు, ఇశ్రాయేలీల పాళెములోనే ఉంటారు. వారు ఎందుకుంటారు అనే కారణమును మనం తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఈ 70 మంది పెద్దలు ప్రత్యక్ష గుడారం చుట్టూ వచ్చి నిలవబడినప్పుడు దేవుడు వారితో మాట్లాడటం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు నీ ప్రాణమును విసిగించారు, నా మీద సణిగారు. వారు కోరినట్లుగా వారికి మాంసమును నేను కురిపిస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, లేదంటే 10 రోజులు కాదు, 5 రోజులు కాదు, 20 రోజులు కాదు, 1 నెల వరకు, అక్షరాల 30 రోజుల పాటు వారికి సమృద్ధిగా నేను మాంసమును కురిపిస్తాను. ఆ మాంసము వారి నాసికా రంధ్రముల్లో నుండి వచ్చినట్లుగా వారి పళ్ళల్లోనే ఇరుక్కొని పోయి ఆ మాంసము కుళ్ళి దాని ద్వారా ఇన్ఫెక్షన్తో వాళ్ళు తిని చనిపోవునట్లుగా
నేను మాంసమును కురిపిస్తాను. అంటే ప్రభునందు ప్రియమైన వారులారా, వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాంసం అంటే వెగుటు పుట్టేంత వరకు, అసహ్యం కలిగేంత వరకు వారి మీద సమృద్ధిగా నేను మాంసమును కురిపిస్తాను, వారు దాన్ని తీసుకొని తింటారు అని చెప్పి దేవుడు మరి మోషే ద్వారా, మోషేతో పాటు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలీల పెద్దలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలుసుకుందాం. అదేంటంటే ప్రభునందు ప్రియమైన వార్లరా, మాంసము నాసికా రంధ్రముల్లో నుండి వచ్చినట్లంటే మాంసపు ముక్కలు ముక్కులో ఉన్నటువంటి రంధ్రాల్లో నుండి బయటికి రావడం కాదు. మనం ఎప్పుడైనా మసాలా కానీ ఘాటుగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు కేవలం మన కళ్ళల్లో నుండి మాత్రమే నీళ్లు రావండి, మన ముక్కులో నుండి కూడా ఒక్కొక్కసారి నీళ్లు వస్తాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, ముక్కు చాలా సున్నితమైనటువంటి భాగం. ముక్కులో ఉన్నటువంటి నాసికా రంధ్రాలలో నుండి మెదడుకు సంబంధించినటువంటి కనెక్షన్ ఉంటుందంట. అందుకనే వైద్యులు ఏం చెప్తారంటే, కొంతమందికి ముక్కుల్లో వేళ్లు పెట్టుకొని తిప్పుకునేటటువంటి అలవాటు ఉంటుంది. ఆ సున్నితమైనటువంటి ఆర్గన్స్ అంటే సున్నితమైనటువంటి భాగాలు ఆ ముక్కులో ఉంటాయి కదా, ఆ భాగాలను వేళ్ళు కానీ చేతి వేళ్ల గోర్లు కానీ తగిలినప్పుడు బ్రెయిన్కు కనెక్ట్ అయినటువంటి ఆ యొక్క నరాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్కు అవకాశం ఉంటుంది అని చాలామంది వైద్య నిపుణులు చెప్తున్నారు. యూట్యూబ్లో అందును గూర్చినటువంటి అవగాహన వీడియోలు కూడా ఉన్నాయి. కనుక ఘాటైనటువంటి ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి ఆ ఘాటును తీసుకోలేక వెంటనే ముక్కులో నుండి కూడా నీళ్లు గారుతాయి. ఆ విధంగా వెగుటు కొట్టేంతగా, ఆ విధంగా వారికి ఘాటు తగిలేంతగా మరి దేవుడు 30 రోజుల పాటు మాంసాన్ని కురిపిస్తాను అని చెప్తున్నాడు. నిజమే ప్రభునందు ప్రియమైన వార్లారా, ఏదైనా ఒక అలవాటు ఉన్నప్పుడు ఆ అలవాటును మానుకోవాలంటే గనక ఏ వ్యక్తి మానుకోలేడు. అది వెగుటు పుట్టేంతగా చేశాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి స్వీట్ అంటే విపరీతమైనటువంటి అలవాటు ఉంది. పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ స్వీట్లు తింటానే ఉన్నాడు అనుకోండి, దాని మీద ఉన్నటువంటి ఆ మక్కువ చచ్చిపోతుంది. దాని వాసన చూస్తేనే వాంతి వచ్చే విధంగా ఉంటుంది. దాని వాసన తగిలినా, దాని వాసన గుర్తొచ్చినా పోని, దాని రూపము ఆ ఫ్లేవర్ గుర్తొచ్చినా కూడా ఏమైపోద్దంటే ఒకలాంటి వాంతికరమైనటువంటి అనుభవం వచ్చేస్తుంది, అనుభూతి వస్తుంది. ఇదే క్రమంలో ఇశ్రాయేలీలు కోరుకున్నటువంటి ఆ మాంసమును కూడా దేవుడు హెచ్చుగా విపరీతంగా కురిపించేసి, ఇక మా వల్ల కాదు, మేము తినలేకపోతున్నాం, మాకు వెగుడు పుట్టేసింది, ఈ మాంసం తినడం మా వల్ల కాదు అనే విధంగా వారిపైన 30 రోజుల పాటు మాంసాన్ని దేవుడు కురిపిస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎప్పుడైనా కూడా మన జీవితంలో ఇశ్రాయేలీల నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందాలి. అది లేదు ఇది లేదు అని సనక్కూడదు. దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందకపోతే, ఉన్నది గనక ఒకవేళ పోయినట్లయితే, మనం కావాలనుకున్నా ఇప్పుడున్నది మరలా మనకు దొరకదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక వ్యక్తి తన సంపాదన 10 రూపాయలు అన్నప్పుడు, ఏంది ప్రభువా 10 రూపాయలేనా అన్నాడు. 100 రూపాయలు అయినప్పుడు, ఏంది ప్రభువా 100 రూపాయలైనా ఏం జరిగిపోతాయి అన్నాడు. 1000 రూపాయలు ఇచ్చినా, ఈ 1000 రూపాయలు ఏ పక్కకు వస్తాయి ప్రభువా, ఖర్చులు ఎంత పెరిగిపోతున్నాయి అన్నాడు. 10,000 అయినప్పుడు అలాగే అన్నాడు. 1,00,000 రూపాయలు అలాగే అన్నాడు. 2 లక్షలు అలాగే అన్నాడు. 1,00,00,000 రూపాయలు అలాగే అన్నాడు. 10 కోట్లు అలాగే అంటున్నాడు. తృప్తి అనేది లేకుండా పోయింది. అసలు ఐగుప్తు చెర నుండి 430 సంవత్సరాల బానిసత్వం నుండి దేవుడు విడిపిస్తే, విమోచిస్తే, ఐగుప్తులో ఉన్నటువంటి జీవితమును వారు తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసి, ప్రతిరోజు మన్నాయేనా,
ఏంటి పరిస్థితి, మాకు తిని తిని నాలుక జీవం కోల్పోయింది, రుచి కోల్పోయింది అని దేవుని మీద సడగటం ఎంతవరకు న్యాయం అండి? దేవుని స్థానంలో మనం ఉండి ఆలోచన చేస్తే, ఒకసారి మన పిల్లలు ఉన్నారు అనుకుందాం, మనం ఎంతో కష్టపడి మన కోరికలు చంపుకొని, మనకు అవసరతలు ఉన్నాయి, మనకు కూడా మరి కొన్ని కోరికలు ఉంటాయి, వాటిని తీర్చుకోవాలనే విషయం ప్రక్కన పెట్టి వారి కొరకు మనం డబ్బును పోగు చేసి ఏదో ఒక చిన్న సైకిల్ కొనిచ్చామనుకోండి, ఇదేంటి నాన్న సైకిల్ కొనిచ్చావు, దీనికంటే 15,000 రూపాయలు ఎక్కువ గేర్ సైకిల్ ఉంది, ఆ సైకిల్ కొనివచ్చు కదా అని అంటే తండ్రి ఎంత బాధపడతాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఆ వస్తువును కొనివ్వడానికి దాని వెనక తండ్రి కష్టం ఎంత ఉంది, త్యాగం ఎంత ఉంది, ప్రయాస ఎంత ఉంది, ఆయన వదులుకున్నటువంటి ఆయన సొంత కోరికలు ఎన్ని ఉన్నాయి అని ఆలోచించేటటువంటి పరిణితి, పరిపక్వత పిల్లల్లో లేనప్పుడు ఏ తల్లిదండ్రులైనా మనసును నొచ్చుకుంటారు, బాధపడతారు. దేవుడు కూడా ఇశ్రాయేలీల విషయంలో అంతే. పక్షిరాజు తన రెక్కల మీద ఇశ్రాయేలీలను, మరి పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని వెళ్ళినట్లుగా దేవుడు తన రెక్కల నీడలో ఇశ్రాయేలీలను మోసుకొని వెళుతున్నారు. మనం ముందు దినాల్లోనే చదివాం. ఇశ్రాయేలీలకు ముందుగా మార్గమును చూపించడానికి, విశ్రాంతికరమైన స్థలముల్లో నడిపించడానికి మందసము సాగింది. వారికి పగలు ఎండదెబ్బ తగలకుండా పైన మేఘస్తంభం ఉంది. రాత్రి ఒకవేళ ప్రయాణం ఆటంకం కలుగుతుందేమో, విడిదికి దిగినటువంటి స్థలాల్లో ఏమైనా ఇబ్బందులు, క్రూరజీవులు, విషసర్పాలు వచ్చి దాడి చేస్తాయేమో అని చెప్పి రాత్రి వెలుగిచ్చుటకు అగ్నిస్తంభంలో ఆయన ఉన్నాడు. ఇలాంటి దేవుడు వారికి తోడుగా ఉండి అనుక్షణం కంటికి రెప్పలాగా కాపాడుతూ నడిపిస్తూ ఉంటే, మాకు మాంసం లేదని, చేపలు లేవని, కీరదోసకాయలు లేవని, అయ్యో 430 సంవత్సరాలు ఐగుప్తీయుల చేతిలో అనుభవించినటువంటి యాతన, వేదన అది జ్ఞాపకానికి రావడం లేదే. దేవుడు సమృద్ధినిచ్చి ఆయన బాహుబలం చేత నడిపిస్తూ ఉంటే దాని విషయంలో సడుగుతూ ఉన్నారే, ఎంత విచారకరం. ఎంతమంది నేటి దినాన ఈ మాటలు ఆలకిస్తూ ఉండగా ఇశ్రాయేలీల వంటి మైండ్ సెట్, ఇశ్రాయేలీల వంటి హృదయము, ఇశ్రాయేలీల వంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేలీల వలె దేవునిపైన సణుగుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉండావేమో ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి చెందకుండా సణిగినట్లయితే అదే రేపు పొద్దున మనకేమైపోతుందంటే, మనం పొందాల్సినటువంటి దీవెనలు రాకుండా అడ్డుకునేదిగా మారుతుంది. జాగ్రత్త సుమ. మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం ఉంది. అదేంటంటే, మోషే ఒక్కడే ఆ భారమును భరించలేక బాధపడుతున్నాడు. ఇశ్రాయేలీల యొక్క సణుగులను తట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాడని దేవుడు గ్రహించి ఆయన చేసిన పనేంటో తెలుసా? మోషే భరిస్తున్నటువంటి భారమును ఇశ్రాయేలీల పెద్దల్లో ఉన్న 70 మందికి కూడా పంచి వారికి కూడా తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, సంఘములో మన సేవకులు, పెద్దలైన వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ వారి మీద అసంతృప్తితో రగలడం, వారిని నిందించడం కొంతమందికి వ్యాపకంగా ఉంటుంది. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. చేతనైతే సంఘము యొక్క భారమును పెద్దలు, సేవకులు, పరిచారకులు, తోటి విశ్వాసుల యొక్క భారమును పంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాదు, ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. అలాంటి పని చేయక, భారం పంచుకోకుండా పోని చేసేటటువంటి వారిని చేయనిస్తామా? అది లేదు. మరలా ఏదో ఒక నింద, ఏదో ఒక తప్పులెంచడం, ఏదో ఒక విషయంలో సనగటం పరిపాటి అయిపోతుంది. దీనివలన సంఘంలో ఆత్మీయ వాతావరణం చెదిరిపోతుంది, ఐక్యత దెబ్బతింటుంది, ప్రేమ అనేది అసలు ఉండదు. నీ వలే క్రీస్తు రక్తంలో కడగబడి ఆరాధిస్తున్నటువంటి తోటి విశ్వాసిని, సహోదరుణ్ణి, సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేక వెనకబడతావు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని జీవితంలో చూపించలేక మాదిరిని కోల్పోతావు, చివరికి సాక్ష్యమును కోల్పోతావు. అలాంటి పరిస్థితి ఉండకూడదని
ఈ రోజున దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక.